అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ వీడియో కోల్రాబీ కర్రీ అండి. ఈ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ కర్రీ టేస్టే కాదండి, హెల్త్ కూడా చాలా మంచిది. వీటిని నూలుకోలు దుంపలని, కోల్రాబీ అని కూడా అంటారు. ఈ కర్రీ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ కాజు, 2 స్పూన్ల పచ్చి కొబ్బరి వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇదే మిక్సీ జార్లో 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని వేసి గ్రైండ్ చేసి దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ కర్రీ కోసం మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి నూలుకోలు దుంపలు. ఈ నూలుకోలు దుంపలు ఇలా ఉంటాయండి. వీటికి పైన ఆకులు ఇలా ఉంటే కట్ చేసి కూరల్లో వాడుకోవచ్చు, ఎక్కువగా ఉంటే కనుక. ఇక్కడ నేను తీసుకున్న వాటికి పైన ఆకులు అనేవి లేవు ఎక్కువ. ఒకవేళ మీరు తీసుకున్నప్పుడు ఆకులు కనుక ఉంటే కట్ చేసుకుని కర్రీలో వాడుకోవచ్చు. ఈ దుంపలకు పైన ఉన్న ఈ కొమ్ముల్ని తీసేయాలి. ఆ తర్వాత చాకుతో కానీ పీలర్తో కానీ పై లేయర్ తీసేయాలి. ఈ దుంపలను ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే గ్రీన్ కలర్లో ఉంటే లేతగా ఉన్నట్లు, లైట్ గ్రీన్ కలర్లో ఉంటే లేతగా ఉన్నట్లు, వైట్ కలర్లో ఉంటే ముదిరినట్లండి చూసి తీసుకోవాలి. ముందుగానే గ్రీన్ కలర్లో ఉన్నవి సెలెక్ట్ చేసుకొని తీసుకుంటే లేతగా ఉండి టేస్ట్ బాగుంటుంది. అన్నింటినీ ఇలా పీల్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. స్టవ్ పై కడాయి పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసి లైట్గా ఫ్రై చేయండి. వెల్లుల్లిని పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు ఉల్లి తరుగు వేసి ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అవ్వాలి, అప్పుడే కూర టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు ఇలా బాగా వేగితేనే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న కోల్రాబీ ముక్కలు వేసి రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఈ కర్రీ మగ్గుతూ ఉంటుంది. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చూద్దామండి. ఈ కోల్రాబీ తీసుకోవడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీంట్లో కాల్షియం, పొటాషియం, ఐరన్తో పాటు ఏ, సి, కే, బి కాంప్లెక్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీన్ని కర్రీలానే కాకుండా స్నాక్లా కూడా చేసుకుని తినొచ్చు. ఇది కండరాలను, నరాలను బలంగా చేస్తుంది. ఇది హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. రక్తహీనతతో బాధపడేవారు దీన్ని తీసుకుంటే చాలా మంచిది. ఇది ఎముకలకు బలాన్ని ఇస్తుంది. కంటికి కూడా చాలా మంచిది. ఇందులోని ఫైటోకెమికల్స్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. బరువు తగ్గడానికి దీని ఆకులు ఎంతో హెల్ప్ అవుతాయి. ఆ తర్వాత దీంట్లోనే 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్టు, నెక్స్ట్ కొబ్బరి, కాజు పేస్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మరో 5 నిమిషాలు కుక్ చేయాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఒకసారి కలిపి 1 గ్లాస్ వాటర్ పోసి కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ గ్రేవీ చిక్కబడే వరకు కుక్ చేసుకోవాలి. గ్రేవీ చిక్కపడి కర్రీ అనేది ఇలా దగ్గరకు అవుతున్నప్పుడు 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి స్టవ్ని ఆఫ్ చేయండి. ఈ కర్రీని ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కర్రీని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, టేస్టీ హెల్దీ మన కోల్రాబీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది.
ఈ కర్రీని రైస్, రోటీ, చపాతీ దేంతోనైనా తినవచ్చు, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.